ఓం 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 గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ్. నేను గ్యాస్ గ్యాంగ్రీన్ చెప్తానన్నాను కదా. లాస్ట్ క్లాస్ లో ఆ గ్యాస్ గ్యాంగ్రీన్ గురించి వచ్చింది, గుర్తుందా? ఇది మనం రేర్ గా చూస్తాం ఈ గ్యాస్ గ్యాంగ్రీన్ అనేది. మీకు ఎక్కడ వచ్చింది గుర్తు లేకపోతే ఒకసారి వెనక్కి వెళ్దాం. సరే, అది ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది. ఆల్ కైండ్స్ క్యూర్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ సెప్టిక్ wounds అమాంగ్ సోల్జర్స్. దే హ్యాడ్ నో ఫ్యాటల్ కేసెస్ ఆఫ్ గ్యాస్ గ్యాంగ్రీన్ అమాంగ్ ద పేషెంట్స్. అంటే గ్యాస్ గ్యాంగ్రీన్ అనేది వెరీ డేంజరస్, మామూలు గ్యాంగ్రీన్ కంటే కూడా క్యూర్ 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 పర్సంటేజ్ చాలా తక్కువ. వాళ్ళ దాంట్లో ఆపరేషన్ చేస్తారు కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే చెప్పలేం. అంటే 1% కూడా ఉంటుందో లేదో డౌటే, ఏది యాంపుటేట్ చేసినప్పటికీ కూడా. మామూలుగా గ్యాస్ గ్యాంగ్రీన్ కేసెస్ చూడటం చాలా రేర్ గా ఉంటుంది. నేను ప్రతి సమ్మర్ లో కాలేజీలో చదివేటప్పుడు ఒక హాస్పిటల్ దగ్గర లో జాయిన్ అయ్యి గైనిక్ ఆబ్స్టిక్స్ నేర్చుకున్నాను అమలాపురంలో. ఆ వాళ్ళ దాంట్లో లేడీ ఏమో గైనకాలజిస్ట్, డాక్టర్ వాళ్ళ హస్బెండ్ ఏమో ఎండి జనరల్. సో ఆయన దగ్గరికి వచ్చింది గ్యాస్ గ్యాంగ్రీన్ కేసు. ఆయన చనిపోయాడు అనుకోండి. సో మనం గ్యాస్ గ్యాంగ్రీన్ అనే టాపిక్ వచ్చింది కాబట్టి చిన్న పీపీటీ చేశాను. గ్యాస్ గ్యాంగ్రీన్. గ్యాస్ గ్యాంగ్రీన్ ఈజ్ a life-threatening, fast-spreading infection of soft tissues, often caused by the bacterium Clostridium perfringens, which produces toxins that kill tissue and create gas. ఇది ప్రాణ ప్రమాదమైనటువంటిది. చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది సాఫ్ట్ టిష్యూస్ లో. దేనివల్ల అంటే ఈ బ్యాక్టీరియం పేరు చెప్పారు చూడండి, క్లాస్ట్రీడియం పర్ఫరింజెస్, దాని వల్ల స్ప్రెడ్ అయిపోతుంది. అది కలగజేస్తుంది గ్యాస్ గ్యాంగ్రీన్. దాని వల్ల ప్రొడ్యూస్ అయిన టాక్సిన్స్ ఆ టిష్యూని చంపేస్తాయి అన్నమాట, గ్యాస్ ని క్రియేట్ చేస్తాయి. సిమ్టమ్స్ ఏముంటాయంటే, సిమ్టమ్స్ ఇంక్లూడ్ సివియర్ పెయిన్,
స్వెల్లింగ్, skin discoloration from pale to reddish brown or blackish green, and the presence of gas or crackling under the skin. సిమ్టమ్స్ ఏంటంటే సివియర్గా స్వెల్లింగ్ పెయిన్ ఉంటుంది, చాలా సివియర్ పెయిన్, పాపం వాళ్ళు అరుస్తూ ఉంటారు. స్వాప్ ఉంటుంది, స్కిన్ కలర్ మారిపోతుంది, పాలిపోయి పేల్ నుంచి రెడ్డిష్ కలర్లోకి కానీ బ్లాక్ బ్రౌన్, రెడ్డిష్ బ్రౌన్ ఆర్ బ్లాకిష్ గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. ఈ గ్యాస్ అనేది లోపల ఉండడం వలన ఒక క్రాక్లింగ్ సౌండ్ అండర్ ది స్కిన్ వస్తుంది, క్రిప్టస్ లాగా ఉంటుంది. క్రిప్టస్ మోకాళ్ళు అరిగిపోతే గుజ్జేలా సౌండ్ వస్తుంది అలా. మాకు సార్ ఏంటంటే ఆ గ్యాస్ గ్యాంగ్రీన్ కేసు చూపించి ఆ సౌండ్ వినిపించారు మాకు. అది ఇప్పటికీ నా మైండ్ లో అలా ఉండిపోయింది. అదొక్కటే నేను మళ్ళీ ఎప్పుడు చూడలేదు. ఇమీడియట్ ట్రీట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్వాల్వింగ్ సర్జికల్ రిమూవల్ ఆఫ్ డెడ్ టిష్యూ, హై డోస్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ సమ్ టైమ్స్ సమ్ టైమ్స్ హై ప్రెషర్ ఆక్సిజన్ థెరపీ. అంటే చాలా ఫాస్ట్ గా ఇదొకటి, పెరిటోనైటిస్ ఒకటి, ఇవన్నీ కూడా లైఫ్ థ్రెటనింగ్. ఇంటర్సెప్షన్ అని ఉంటుంది. ఇంటర్సెప్షన్ అంటే మనము ఒక గ్లాస్ లో ఇంకో గ్లాస్ ఎలా వేస్తాము కదా, అలాగా ఇంటెస్టైన్ లోపలికి వెళ్తుంది అనమాట. అంటే లోపలికి ముడుచుకుపోయి, అంటే ఒక ఇంటెస్టైన్ లోనికి ఇంకొకటి దూరుతుంది. గ్లాస్ ని గ్లాస్ లోకి వేస్తే ఎలా లోపలికి వెళ్తుంది ఆ గ్లాస్, అలాగా. అది చాలా లైఫ్ థ్రెటనింగ్ ఇలాంటివన్నీ కూడా. సో మనం ఆలోచించే టైం ఉండదన్నమాట. ఆ సర్జికల్ రిమూవ్ వాళ్ళు ఏంటంటే ఆ డెడ్ టిష్యూని రిమూవ్ చేసేయటమే అని చెప్పారు, చూసారా. యాంటీబయాటిక్స్, హై ప్రెషర్ ఆక్సిజన్ థెరపీ అవసరం కాదు. కానీ ఎంత బాగా చేసినప్పటికీ కూడా అలాగా బతికే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కాజెస్ డీప్ పెనట్రేటింగ్ wounds ఫ్రమ్ ట్రామా సచ్ యాజ్ వార్ wounds, క్రష్ ఇంజరీస్ అండ్ కాంపౌండ్ ఫ్రాక్చర్స్. లోపల లోపల చాలా లోపలికి వెళ్ళిపోతుంది ఆ wounds అనేవి. దేని వల్ల ఫామ్ అవుతాయి? కార్యేషన్ ఏంటంటే ట్రామా, ఏదైనా దెబ్బ తగిలి దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల, డీప్ గా ఉండడం వల్ల wound, యుద్ధాల్లో వచ్చేటువంటి wounds, ఏదైనా కార్ కింద పడి కాలు నలిగిపోవటం సంథింగ్ అలా ఉంటాయి. కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్రాక్చర్స్. సర్జికల్ wounds, సర్జరీ చేసిన తర్వాత వచ్చే wound. స్పాంటేనియస్ ఇన్ఫెక్షన్స్ ఇన్ ఇండివిజువల్స్ విత్ కాంప్రమైజ్డ్ ఇమ్యూన్ సిస్టమ్స్ ఆర్ డయాబెటిస్. ఇమ్యూన్ సిస్టమ్ సరిగా లేనటువంటి వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళలో స్పాట్ లో చాలా ఫాస్ట్ గా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతాయి. సిమ్టమ్స్ సివియర్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఇన్ ది ఎఫెక్టెడ్ ఏరియా. అంటే ఆ ఎఫెక్ట్ అయిన ఏరియా అంతా కూడా చాలా సివియర్ గా పెయిన్ ఉంటుంది అనమాట, వాపు ఉంటుంది. మమ్మల్ని సార్ ఏంటంటే లోపలికి వెళ్ళనివ్వలేదు ఆ పేషెంట్ ఉన్న గదిలోకి. వెళ్తే అది చాలా ఈజీగా స్ప్రెడ్ అయి అంటుకుంటుంది మనకు కూడా, ఆ బ్యాక్టీరియా అంత కంటాజియస్ అని ఆయన ఉద్దేశం. పాపం ఆయన నాకు ఇంకా గుర్తున్నాడు, కాలికి వచ్చింది, పెద్దగా అరుస్తూ ఉండేవాడు పాపం. నైట్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు అప్పుడు చనిపోయాడు లాస్ట్ కి. స్కిన్ చేంజెస్, పేల్ దెన్ బ్రాంచ్, రెడ్డిష్ బ్రౌన్ ఆర్ పర్పులిష్ బ్లాక్ కలర్, బ్లిస్టర్స్ ఫిల్డ్ విత్ బ్రౌన్ రెడ్ ఫ్లూయిడ్, foul smelling discharge or a sweet mousy odor from the wound, a crackling sensation or sound under the skin, crepitus due to gas production, increased heart rate, fever, sweating, a feeling of heaviness in the affected limb, jaundice and altered mental status may occur in later stages. Sarah, this is about gas gangrene. పిక్స్ పెట్టడానికి పెద్దగా గ్యాంగ్రీన్ లాగానే అనిపిస్తుంది చూడటానికి. మనం ఆ సౌండ్ వినడము, ఆ ఫాస్ట్ స్ప్రెడింగ్ అలా ఉంటుంది, దీని దానికి డిఫరెన్స్ అంతే. ఇప్పుడు మనం మళ్ళీ డోర్తీ షెపర్డ్ గారి క్లాస్కి వెళ్ళిపోదాం. And all this was due to the action of the calendula lotion and the indicated homeopathic remedies, and no other antiseptics were used in separating wounds. చీమ్ పట్టినటువంటి wounds లో కూడా అదర్ యాంటీసెప్టిక్స్ అవి యూజ్ చేయకుండా ఓన్లీ క్యాలెండా లోషన్ తో ప్లస్ ఏదైతే డ్రగ్ ఇండికేట్ అయిందో అది వేసి తగ్గించేశారట.
These cures are another proof of the validity of the law of similars even in surgery. దీస్ క్యూర్స్ ఆర్ అంటే ఈ విధంగా చీమ్ పట్టినటువంటి వూండ్స్ యాంటీసెప్టిక్స్ ఏమి యూస్ చేయకుండా హోమియోపతి మందులతో క్యూర్ అయిపోవటం అంటే ఇది ఒక ప్రూఫ్. అంటే ఈ లా ఆఫ్ సిమిలర్స్ అనేది ఒక ఇది 100% వర్త్ఫుల్ అని తెలియజేయటానికి సర్జికల్ కేసెస్ లో కూడా ఇది హోమియోపతి మెడిసిన్ వాడచ్చు అనే క్యూర్ క్యూర్ యూస్ చేయొచ్చు ప్రూవింగ్ అని చెప్పారు. A friend of Hahnemann, Dr. Franz, took repeated doses of tincture of Calendula officinalis. అంటే ఒక హానిమన్ గారి ఫ్రెండ్ ఫ్రాంజ్ టుక్ రిపీటెడ్ డోసెస్ ఆఫ్ టించర్ క్యాలెండులా తీసుకున్నట్ట. దీస్ డోసెస్ ఆఫ్ క్యాలెండులా సో ఎఫెక్టెడ్ an old scar left by a wound that it became very raw and sore and threatened to separate. అంటే ఈయనకి అంతకుముందు ఏదో ఒక wound ఉంది, నూనె తాలూకు ఒక పాత స్కార్ ఉండిపోయింది పచ్చ, అది మళ్ళీ పచ్చిపుండులా అయ్యి అది మళ్ళీ సపరేట్ అంటే ఫస్ట్ ఫామ్ అయిపోతుందేమో అన్నట్టుగా తయారైంది. అప్పుడు ఈయన క్యాలెండర్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకున్నారు రిపీట్ డోసెస్. హీ ఆల్సో బిగాన్ టు షివర్ అండ్ డెవలప్ ఏ టెంపరేచర్. పాపం ఆయన కంగారు పడిపోయి దానివల్ల టెంపరేచర్ కూడా వచ్చింది. దేర్ ఫోర్ డాక్టర్ ఫ్రాంజ్ కన్క్లూడెడ్ దట్ యాజ్ క్యాలెండులా ఎవిడెంట్లీ కాజ్డ్ సపరేషన్ ఇన్ wounds, if taken in large doses, it should in small doses cure separation in wounds. సో ఈ క్యాలెండులా అనేది ఆ, అంటే పేషెంట్ సపరేషన్ ఇన్ wounds లో కూడా బాగా పనిచేస్తుంది. అంటే ఈ క్యాలెండులా అనేది సప్ ప్రూవింగ్స్ చేస్తే సపరేషన్ wounds సపరేట్ చేసే ఆ టెండెన్సీని కలగజేసింది అని దాన్ని లార్జర్ డోసెస్ లో హై పొటెన్సీస్ లో తీసుకుంటే ఇఫ్ టేకెన్ ఇన్ లార్జ్ పొటెన్స్ ఇట్ షుడ్ ఇన్ స్మాల్ డోసెస్ క్యూర్ సపరేషన్. అంటే ప్రూవింగ్స్ చేసినప్పుడు హయ్యర్ డోసెస్ లో తీసుకున్నప్పుడు వూండ్స్ సపరేట్ అయ్యేలా చేస్తుందో, సో కాబట్టి స్మాల్ డోసెస్ లో తీసుకుంటే ఖచ్చితంగా ఇది అటువంటి వూండ్స్ తగ్గిస్తుంది అని ఆయన కంక్లూజన్కి వచ్చారు. అంటే తగ్గింది ఆయన అలా వాడితే. హెన్స్ డాక్టర్ హోలీ సక్సెస్ మెనీ ఇయర్స్ లేటర్ ఇన్ ది ఫ్రెంచ్ వార్ హాస్పిటల్. Indeed, I have used calendula lotion when suturing a lacerated perineum in maternity cases and I have not regretted it. అంటే సర్జరీస్ అవి చేస్తారు కదా మ్యాటర్నిటీలో, అంటే అదే డెలివరీస్ అప్పుడు ఎక్కడ చేస్తారు, పెరీనియల్ ఏరియా. పెరీనియం అంటే ఏంటి అంటే యానస్కిను జెనిటల్స్ ఉంటాయి కదా అవయవాలకి మధ్యలో ఉండేటువంటి స్కిన్ మజిల్స్ ని ఆ ఆ ఏరియాని పెరీనియం అంటారు అనమాట. అక్కడ ఏమన్నా సూచరింగ్ చేస్తారు కదా, కట్ చేసి ఎపిసియోటమీ అని చేస్తారు, అక్కడ కట్ చేస్తారు. ఎందుకంటే బేబీ తల ఆ హోల్ వెజైనా అది అన్ఈవెన్ గా ఉందనిపిస్తే కట్ చేసేస్తారు. ఎందుకు అంటే ఒక్కొక్కసారి సేఫ్టీ కోసం కట్ చేస్తారు. ఎందుకు అంటే ఒకవేళ మనం కట్ చేయకపోతే ఆటోమేటిక్ గా బేబీయే బయటకు వచ్చేస్తే అప్పుడు చీరుకుపోతుంది. చీరుకుపోయేది మనము పేపర్ ని చూడండి, కట్ చేయడం నీట్ గా కట్ చేస్తే అతికించడం ఈజీ అవుతుంది. దాన్ని పరపర చించామనుకోండి, అటు ఇటుగా గుగ్గులు అంటే అనీవెన్ గా కట్ అయిపోయింది అనుకోండి, అతికించడం కష్టం అవుతుంది కదా. మన పేపర్ సిజర్స్ తో కట్ చేస్తే నీట్ గా వస్తుంది. అలాగే అన్నమాట, అది అలా నీట్ గా వస్తుందని మీరు లాసరేటెడ్ వుడ్ అంటారు కదా, వాటిని వీళ్ళే కట్ చేస్తారు. ఎపిసియోటమీ అంటారు దాన్ని, వాళ్ళ సూచరింగ్ ఈజీ అవుతుందని. అప్పుడు అలాంటి చోట కూడా ఎప్పుడు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఆవిడ. అంత అవసరం పడలేదని చెబుతున్నారు ఆవిడ. క్యాలెండర్ తగ్గిపోయింది ఆ wounds కూడా. I have never seen a cleaner wound surface or more rapid healing in a torn perineum than those which were treated with calendula sprays, and it was much more efficacious and more rapid than the strongest antiseptic, nor was there any rise in temperature after. అంటే ఎంతటి మ్, ఎంతటి వూండ్ అయినప్పటికీ కూడా ఇంత ఫాస్ట్ గా, అంటే ఆ పెరీనియం అనేది టర్న్ అవటం వల్ల ఆ, వచ్చిన డెవలప్ అయినటువంటి వూండ్ ఇంత ఫాస్ట్ గా ఇంత క్లీన్ గా హీల్ అయిపోవటము అనేది క్యాలెండర్లా యూజ్ చేయడం వలన, నేను మామూలుగా అలోపతిక్ టాబ్లెట్స్ అవి వాడటం వలన
అంత పొందలేదు, అంత ఫాస్ట్ గా నేను చూడలేదు హోమియోపతిలో తగ్గినంత ఫాస్ట్ గా హీల్ అయినంత ఫాస్ట్ గా అని చెప్పి, అంత ఎఫికేషియస్ గా చాలా ఫాస్ట్ గా పనిచేసింది. ఇంకా చెప్పాలి అంటే యాంటీసెప్టిక్స్ వాళ్ళు యూజ్ చేసే వాటికంటే స్ట్రాంగ్ గా పనిచేసింది. ఇంకా అసలు ఎప్పుడు కూడా సెప్టిక్ అయ్యి ఫీవర్ కూడా రాలేదు అని చెప్తున్నారు. I should rely on calendula and arnica and hypericum lotion in treatment of injuries and wounds and suppurations in preference to all the mercurial and carbolic lotions and other antiseptics of the orthodox. ఈవిడ ఇంజురీస్ ట్రీట్ చేయడానికి కానీ wounds ని కానీ చీము పట్టిన వాటిని కానీ యూజ్ చేయాలంటే మెర్క్యూరీ కాంపౌండ్స్, కార్బోలిక్ లోషన్స్, ఇవి అవి యాంటీసెప్టిక్స్ అలోపతిలో వాడే ఇవన్నిటి కంటే కూడా ఇవి క్యాలెండర్లో ఆర్నికా హైపర్కమ్ మీద ఎక్కువ నమ్మాను, రిలే అయ్యాను అని చెప్పారు ఆవిడ. అవుతాను అని. Mr. Carleton, an American surgeon who wrote an excellent practical work on homeopathy in medicine and in surgery, is my authority for the use of calendula in obstetric and gynecological practice. ఈ డాక్టర్, ఈ అమెరికన్ సర్జన్ డాక్టర్ ఒక బుక్ రాశారట, ప్రాక్టికల్ వర్క్ ఆన్ హోమియోపతి ఇన్ మెడిసిన్ అండ్ ఆ సర్జరీ. అంటే అథారిటేటివ్ గా రాశారు. యూజ్ క్యాలెండులా అనేది ఆబ్స్టిక్ అంటే ఇది డెలివరీ టైం ప్రెగ్నెంట్ లేడీస్ వాటికి సంబంధించి, గైనకలాజికల్ అంటే ఆడవాళ్ళలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, గైనిక్ ప్రాబ్లమ్స్, వాటిలో ఇది ఎంతలా పనిచేస్తుంది సర్జరీస్ లో అనేది అని దాని గురించి బుక్ రాశారట. హీ యూజ్డ్ ఇట్ ఫ్రీలీ ఇన్ ఆల్ హిస్ గైనకలాజికల్ కేసెస్ అండ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ అండ్ నెవర్ హ్యాడ్ ఎనీ సెప్సిస్ ఫాలోయింగ్ దిస్ ట్రీట్మెంట్. ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ఫాలో అవడం ద్వారా ఎప్పుడు కూడా ఏ సెప్టిక్ కండిషన్ అనేది రాలేదు, అసలు అవసరం పడలేదు అన్నమాట. ఇట్ ఈస్ ఏ రిలీఫ్ టు బి ఏబుల్ టు యూజ్ సచ్ మైల్డ్ లోషన్స్ యాజ్ క్యాలెండులా అండ్ హైపరికం. అంటే ఎంత హాయిగా ఉంటుందో ఈ చిన్న చిన్న లోషన్స్ ఇవి క్యాలెండులా హైపరికం లాంటివి యూజ్ చేయడం వల్ల ఎంతో రిలీఫ్ ఉంటుంది. దే డు నాట్ ప్లే సచ్ హ్యావోక్ విత్ one's hands as do the mercurial lotions or the various brands of Lysol. ఈ మెర్క్యూరియల్ లోషన్స్, ఈ లైజాల్ బ్రాండ్స్ వీటిని యూజ్ చేయడం వలన జరిగేటువంటి విధ్వంసం, సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి కదా, అవేమి దీంట్లో ఉండదన్నమాట. ఆల్ ఫస్ట్ ఎయిడ్ ఎక్విప్మెంట్ షుడ్ కంటైన్ ఆర్నికా టించర్ అండ్ లోషన్ అండ్ హైపరికం ఫర్ ఎక్స్టర్నల్ యూస్. అంటే ఫస్ట్ ఎయిడ్ కింద మనం ఉంచుకోవాల్సింది ఆర్నికా మదర్ టించరు, లోషన్, హైపరికం ఫర్ ఎక్స్టర్నల్ యూజ్. ఆర్నికా ఇన్ పిల్యూల్ ఫామ్ ఫర్ షాక్ అండ్ కొలాప్స్. ఆర్నికా అనేది పిల్స్ లో కూడా ఫామ్ లో యూస్ చేస్తాం, షాక్ లో కానీ కొలాప్స్ కండిషన్. Calendula lotion applied pure stops severe hemorrhage very rapidly. As a veterinary nurse taught me, who used it neat for applying to 4 days old puppies after docking their tails. అంటే క్యాలెండర్ లోషన్ చక్కగా ప్యూర్ది అప్లై చేస్తే వెంటనే కూడా బ్లీడింగ్, హెమరేజ్, బ్లడ్ కారటం ఉంటుంది కదా, అది ఫాస్ట్ గా ఆపేస్తుంది. ఒక వెటర్నరీ నర్సు చెప్పారట, ఆ, ఒక 4 days వయసు ఉన్నటువంటి పప్పీస్ పిల్లలకి ఆ తోకలు కట్ చేసిన తర్వాత కూడా ఇదే అప్లై చేస్తూ ఉంటామని చెప్పారు. యాంటీసెప్సిస్ ఈజ్ ఓవర్ రేటెడ్. అంటే యూజ్ ఏసెప్సిస్ అంటే యాంటీసెప్టిక్ వాడటం అనే దానికంటే సెప్టిక్ లేకుండా చూడటం. స్ట్రిక్ట్ క్లీన్లీనెస్ అండ్ టించర్స్ అండ్ లోషన్స్ మేడ్ ఫ్రమ్ వేరియస్ హెర్బ్స్ ఆల్వేస్ విత్ ది రిలేటివ్ మెడిసినల్ రెమెడీ ఆర్నికా అండ్ సో ఫోర్త్. అండ్ సో ప్రూవ్ బియాండ్ డౌట్ ది సౌండ్నెస్ ఆఫ్ ది హోమియోపతిక్ ప్రిన్సిపల్ లైక్ క్యూర్స్ లైక్. ఎంత బాగా చెప్పారో చూడండి. ఎంతలా పనిచేస్తుందంటే లాస్ట్కి ఇవిడ పప్పీస్ అని చెప్పారు కదా, నాకు ఒకటి గుర్తొచ్చింది. మా ఇంట్లో ఆ, మా అమ్మాయి మామూలుగా కుక్కకి బయట అన్నం పెడుతూ ఉంటే ఒక కుక్క రెగ్యులర్ గా తింటూ ఉండేది. అప్పుడప్పుడు గోడ దూకి మా ఇంట్లోకి వచ్చి కాసేపు పడుకుని వెళ్ళిపోతూ ఉండేది. ఒకసారి అది వేరే కుక్క దాన్ని పీకి, దానికి సంథింగ్ ఏదో కుక్క పీకిందో లేకపోతే ఏదో సైకిల్ కింద పడిందో గాయం అయింది, బాగా రక్తం కారుతూ ఉంటే మా నాన్నగారు దాన్ని తీసుకొచ్చి లోపల తీసుకొచ్చారు. మందు వేయి అంటే హైపర్కమ్ 200 వేసి పైన ఆ, ఆ ఎక్నీషియా దాంతో కడిగి మళ్ళీ క్యాలెండర్లా మదర్ టించరే పైన ఎఫ్పి పెట్టి పెట్టాం.
కట్టు కట్టి దాన్ని ఇంక కట్టేసాను ఇంట్లోనే. దానికి 3 days లో కుక్కలకి ఏముంది, అవి ప్యూర్ గా వెజిటేరియన్ లా ఫాలో, మనం ఫాలో అవుతాయి కదా డైట్. దాంతో టక్మని తగ్గిపోయింది. దానికి 2 రోజుల్లోనే బాగా హీల్ అయిపోయింది, అది వెళ్ళిపోయింది కూడా. అప్పటి నుంచి అది ఏం చేసేది అంటే, ఎక్కడైనా ఎవరైనా పీకినా దానికి గాయం అయినా మా ఇంటికి ముందుకు వచ్చి అరుస్తూ ఉండేది అది. మా నాన్నగారు దీనికి కూడా తెలిసిపోయింది హోమియోపతి మన. మా నాన్నగారు ఆ వండరం పిలిచి తీస్తూ ఉంటే అది ఇంకా వేసుకోవడానికి తహతహలాడిపోతూ ఉండేది అనమాట. అంటే చాలా బాగా హీల్ అవుతుంది ఫాస్ట్ గా. మనకి అందరికీ తెలిసిన పాయింట్ ఇది, అది గుర్తొచ్చిందని చెప్పాను అంతే. ఆ ఆబ్స్టిక్స్ నేర్చుకునేటప్పుడు ఆ మేడం హోమియోపతి గురించి తెలుసు అనమాట. ఆవిడ కూడా వేసేవాళ్ళు ఇలాగే. అంటే వాళ్ళు సిజేరియన్ డెలివరీ చేసినప్పుడు సూచర్స్ హీల్ అవ్వవు కొంతమందికి. మామూలుగా అయితే వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని పిండి మళ్ళీ బ్యాండేజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ ఆ పిండి దాని మీద మళ్ళీ మందు రాసి ఇలా చేస్తారు కదా, అది నరకం పెయిన్. అంతా కెలికి కెలికి పంపిస్తారు. ఒకసారి ఒక పేషెంట్ కి ఫస్ట్ డెలివరీకి వస్తే ఆ టెండెన్సీ సపరేషన్ అనుకుంటా, టెండెన్సీ ఉంది. అది కుట్లు ఇదైతే పాపం వాడికి మా మేడం అప్పుడు ఇచ్చారు మందు. అదే అలోపతి ట్రీట్మెంట్ చేశారు. ఆ నెక్స్ట్ ఇంకో డెలివరీకి వచ్చినప్పుడు ఈ హోమియోపతి మందు వేశారు. వేస్తే 2 రోజుల్లో హీల్ అయిపోయింది ఆవిడకి. వాళ్ళ ఆడపడుచు డెలివరీకి వచ్చింది. ఆ అమ్మాయికి కూడా ఫస్ట్ ఫామ్ అయితే మా వదినికి ఏదో చేశారు, మందులు వేశారంట కదా, అవి వెయ్యండి నాకు తగ్గిపోతుందని చెప్పింది ఆవిడ. అంటే అంత ఈజీగా ఉంటాయి వాళ్ళ, అంత ఇబ్బంది పెట్టకుండా సఫరింగ్ లేకుండా ఈ చిన్న చిన్న మాత్రలు అంతలా పనిచేస్తాయి అని మేడం చెప్పారు ఇప్పుడు. ఆవిడ ఎక్కువ హోమియో వాడేవాళ్ళు ఈ సర్జరీస్ అయిన తర్వాత వచ్చేటువంటి వాటన్నిటికీ కూడా. సార్ కూడా హోమియో, ఇప్పుడు ఆయన వల్ల కేసు వెళ్ళిపోతుంది అనుకోండి, చనిపోతాడు అనిపించినప్పుడు మీరు ఏమైనా చేయగలరా హోమియోలో అని అడిగేవాళ్ళు. ఒక కేసు అలాగే ఆల్రెడీ చెప్పాను నేను. సూసైడ్ చేసుకొని వస్తే బెదిరించడానికని వాడు ఏదో చేసుకున్నాడు, చావు దాకా వెళ్ళిపోతే వాళ్ళు మందులు అవి ఇచ్చారు కానీ తగ్గలేదు. ఎట్రోపిన్ ఏదో ఇస్తారు వాళ్ళు. అది ఇంకా లాస్ట్ బ్రహ్మాస్త్రంలా వేస్తాట. ఇంకా అతనికి పల్స్ లో అయిపోతుంది. అప్పుడు పిలిచారు, ఏమన్నా వేస్తావా అని. అప్పుడు నేను చదువుకుంటున్నాను ఇంకా. అయితే మేడము ఓపియం 200 వేశారు. ఎలా అయితే వీక్ గా ఉందో పల్స్, స్లోగా పల్స్ ఇంప్రూవ్ అవ్వటం మొదలు పెట్టింది. ఆ స్ట్రెట్టరస్ బ్రీతింగ్ ఉంటుంది కదా, అది తగ్గింది. మధ్యాహ్నానికి నార్మల్ అయ్యాడు. సాయంత్రానికి కళ్ళు తెరిచాడు, కాన్షియస్ లోకి వచ్చాడు. పారామీటర్స్ బాగున్నాయి కదా, అసలు ఐసీయూలో కూడా ఏం పెట్టలేదు. అప్పుడు ఓపీఎం ఎలా ఇచ్చారు అని అడిగితే మేడంతో, మా దాంట్లో ఎట్రోపినే అనుకుంటా, బోరిక్ లో ఇస్తాడు అది. అది వేసిన అంటే డ్రగ్స్ ఫెయిల్ అవుతూ ఉంటే, వైటాలిటీ లోగా ఉండి పేషెంట్ వెళ్ళిపోతున్నాడు, ల్యాక్ ఆఫ్ రియాక్షన్ టు డ్రగ్స్, అప్పుడు ఓపీఎం వేస్తే బాగా తగ్గుతుందని చెప్పారు మేడం. అది నాకు ఆ బోరిక్ బుక్ లో తీసి చూపించారు ఆవిడ ఓపీఎం. అంటే అంత అలాంటి కేసెస్ లో కూడా పనిచేస్తుంది. ఒకసారి బుజ్జి గారు ఆయన దగ్గర ఉన్నప్పుడు ఒక డెలివరీ కేసు వస్తే నన్ను పంపించారు. అంటే వాళ్ళు ఫోన్ చేశారు, డెలివరీ అయ్యి సిజేరియన్ అయింది, అయిన తర్వాత దీని ఆగట్లేదు, బ్లీడింగ్ ఆగట్లేదు, దాని పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం. ఇది వెరీ డేంజరస్. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా ఇంకా వాళ్ళ గబగబా స్టెప్స్ స్టార్ట్ చేసేస్తారు. ఫస్ట్ బ్లీడింగ్ ఆగడానికి మందులు ఇస్తారు. అది డేస్ వెయిట్ చేయడానికి కూడా కుదరదు అనమాట. ఇంకా మళ్ళీ అది దానివల్ల ఆగలేదు అనుకోండి, గర్భసంచి తీసిస్తారు. ఈ అమ్మాయికి అదే చేశారు వాళ్ళు. వెంటనే మళ్ళీ ఓపెన్ చేసేసి గర్భసంచి తీసేస్తారు, అయినా బ్లీడింగ్ ఆగదు. ఇంక ఈ అమ్మాయి చనిపోతుంది, మేమేం చేయలేమని చెప్పారు. బుజ్జిగారు వెళ్ళి నన్ను చూసి కూడా అక్కడ ఉండి నాకు సిమ్టమ్స్ చెప్తూ ఉండన్నారు. బుజ్జిగారు ఏవో మందులు వేశారు కానీ తగ్గల. ఫస్ట్ సరిగా చూసి చెప్పు అన్నారు. ఆ అమ్మాయి ఏమో పక్క నుంచి
అప్పుడు వాళ్ళ బుజ్జికి అప్పుడు ల్యాండ్ లైన్సే కదా, బయటకు వచ్చి టెలిఫోన్ బూత్ నుంచి కాల్ చేసి మళ్ళీ లోపలికి వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ హడావుడిగా పరిగెడుతున్నారు బయట. ఏంటండి అంటే చెప్తే వినదు, ఆల్రెడీ ఐసీయూలోనేమో విపరీతమైన చల్లగా ఉంది కదా, తను కూల్ డ్రింక్ కావాలంటోంది అని లెమన్ ఫ్లేవర్ ఏదో పట్టుకెళ్ళారు. లిమ్కా లిమ్కా అనుకుంటారు. తాగడం వాంతి అయిపోతుంది, ఆల్రెడీ సూచర్స్ అవి వేసున్నాయి కదా, వాంతి చేసుకోకూడదని వాళ్ళు. అప్పుడు అది చూసి పుచ్చిగారు ఫాస్ఫరస్ వేశారు. 200 ఒక్క డోసే. విచిత్రంగా విత్ ఇన్ 2 అవర్స్ ఆగిపోయింది. అంతలా పనిచేస్తుంది హోమియో. నిజంగా నేను ఏదో చాలా ఆశ్చర్యపోయాను, హ్యాపీ అయ్యాను. అయితే విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయి మామూలుగా వచ్చిన తర్వాత మేడంని, అదే బుజ్జి గారిని కలిసింది. కలిస్తే అప్పుడు బుజ్జి గారు అడిగారు, ఏంటంటే ఏమైనా టెన్షన్ పడ్డావా ఏంటంటే, ఇప్పటికే నాకు ముగ్గురు ఆడపిల్లలండి, నాలుగోసారి కనుక ఆడపిల్ల పుడితే నేను వదిలేస్తా అన్నాడు మా ఆయన. మళ్ళీ నాలుగోసారి కూడా ఆడపిల్లే పుట్టిందని చెప్పేటప్పటికి కంగారు వచ్చేసింది నాకు, టెన్షన్ పడిపోయాను అని చెప్పింది. అదనమాట విషయం. వస్తే నెక్స్ట్ చాప్టర్ నెక్స్ట్ క్లాస్ నుంచి చదువు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహేష్ గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. శ్లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.